నమస్తే. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఆశలు, కొత్త ఊహలు, కొత్త ఆలోచనలు, ఒక కొత్త ఎనర్జీతో ఈ కొత్త సంవత్సరాన్ని మనం మొదలు పెట్టబోతున్నాము. మరి ఈ కొత్త సంవత్సరానికి గాను మీరు ఇప్పటివరకే ఎన్నో బహుమతులు అందుకుని ఉంటారు, మీ కుటుంబ సభ్యుల నుంచో లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళ నుంచో. కానీ నేను ఒక అరుదైన అమూల్యమైన బహుమతిని మీకోసం పట్టుకొచ్చాను. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ బహుమతిని చూడగానే ఇంతకంటే నూతన సంవత్సర ఆరంభానికి మంచి బహుమతి ఉండదు అని ఫిక్స్ అవుతారండి. సో ఎవరా అనుకుంటున్నారా? ఈ కొత్త సంవత్సరంలో మనందరి ముందుకి డిక్టేటర్గా రాబోతున్నటువంటి మన తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం అన్నగారి యొక్క ఆశయాల్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ డిక్టేటర్, లెజెండ్, సింహ. ఏమని చెప్పాలండి ఆయన గురించి, పదాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆయన మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. హీఈస్ నన్ అదర్ దాన్ డిక్టేటర్ నందమూరి బాలకృష్ణ గారితో కాసేపు మనం ఇప్పుడు ముచ్చటించబోతున్నాము. అదే నేను మీకు ఇస్తున్నటువంటి న్యూ ఇయర్ గిఫ్ట్. మరి ఆయన పలకరించేద్దామా? హాయ్ బాలకృష్ణ గారు, నమస్తే. హాయ్. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో ప్రేక్షకులందరూ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2016లో మీరు ఇస్తున్నటువంటి ప్రెజెంటేషన్ గిఫ్ట్ మీ సైడ్ నుంచి మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అందరికీ కూడా డిక్టేటర్. అసలు డిక్టేటర్ టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది. 99వ చిత్రం అంటే కౌంట్ డౌన్ మొదలైపోయినట్టే ఇంకా 100కి. అలాంటిది ఎలా ఉంటుందా, ఎలాంటి సినిమా చేస్తారా అని ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి డిక్టేటర్ అసలు ఎలా పెట్టారు ఈ టైటిల్? ఇంత పవర్ఫుల్ టైటిల్ అసలు ఎలా వచ్చింది ఈ సినిమాకి? మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ముందు కథ, ఆ కథలో ఉన్న పాత్రను బట్టి మరి అది యాదృచ్ఛికమో కాకతాళీయమో కానీ ఎంతో ఎక్కువ నా సినిమాలన్నింటికి ఇంగ్లీష్ టైటిల్స్. అవును. లెజెండ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ డిక్టేటరు. మరి ఏమి చూసి అంటే నేను చెప్పినట్టు ముందు ఆ టైటిల్కి, ఆ కథకి ఎంతో దగ్గర సంబంధం ఉండి, డిక్టేటర్ అంటే ఒక నియంత, తాను అనుకున్నదే జరగాలి అన్నది జనరల్గా డిక్టేటర్ అంటే దాని అర్థం. అటువంటి సినిమాలో కూడా పాత్ర అటువంటిదే. మరి జనరల్గా డైరెక్టర్స్ అందరికీ నాలో ఉన్న ఒక వివిధ కోణాలు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మా బోయపాటి శ్రీను గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కథ కంటే ముందు నా మేనరిజంతో నేను మాట్లాడే తీరు, నాలోని ఆవేశం చూసి ఆవేశంలో ఒక పాయింట్ పట్టుకుని దాంట్లో నుంచి ఒక కథ తయారు చేయడం మొదలవుతుంది. నా జనరల్గా నిజ జీవితంలో నేను వాడే నా యొక్క ఆంగికాన్ని వాడు సినిమాల్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు సినిమా ఉంది ఇలా అని ఇలా అనుకోవడం, ఇదంతా జనరల్గా నేను బయట అనుకున్నప్పుడల్లా అవన్నీ. అలాగే మన డైరెక్టర్ శ్రీవాస్ గారు కూడా బహుశా అలా అనుకుని ఉంటారు. నేనేమి అడగలేదు ఆయన ఎందుకు పెట్టారని కూడా టైటిల్, కానీ ఒకటి మాత్రం చెప్పాను ఆయనకి, చాలా బరువైన టైటిల్ ఇది, సో మనం దానికి నిలబడాలి. ఒక విధంగా చెప్పాలంటే నేను ఒక నియంత టైపే. అంటే నా షూటింగ్ విషయంలో కానివ్వండి, నా క్రమశిక్షణ, అలాగే నా యొక్క ఆర్టిస్టులకి ఒక మర్యాద, అదే నాన్నగారి నుంచి అది మాకు వస్తున్న అదే అలా డిఫరెంట్ విషయాల్లో, షూటింగ్ విషయంలో అయితే మన టైమింగ్స్, క్రమశిక్షణ, లేకపోతే ఆర్టిస్టులకి మర్యాద, వెంటలో ఒక నియంతలాగా ఉంటాను. బహుశా ఆయన చూసుంటాను ఈ డిక్టేటర్ అన్న టైటిల్ని ఆయన అన్నారు. అలాగే ముందు నేను కొంచెం నాకు టెన్షన్గా అనిపించింది డిక్టేటర్ టైటిల్ పెట్టగానే. 2-3 సార్లు డిస్కస్ చేయడం జరిగింది. డిక్టేటర్ పెడుతున్నాం, మరి దానికి మనం రీచ్ అవ్వాలి, టైటిల్కి రీచ్ అవ్వాలి మనం. బట్ షూటింగ్ అయిన తర్వాత ఇప్పుడు మేము డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా పిక్చరు, నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది సినిమా. డిక్టేటర్ టైటిల్కి తగ్గట్టుగా ఉంది సినిమా స్థాయి. శ్రీవాస్ గారు ఈ మాట విన్నారంటే ఇంకా భోంచేరేమో 2-3 రోజులు. మీరు అనుకున్నట్టుగా సినిమా వచ్చిందంటే ఇంకా ఆయన అమ్మయ్య. ఎందుకంటే సార్ నేను ఆయనతో లౌక్యం పనిచేసినప్పుడు ఆయన మీకు ఎంత వీరాభిమానం నాకు చెప్తా ఉండే, బాలకృష్ణ గారితో చెయ్యాలి, బాలకృష్ణ గారు. అలాంటి ఆయన ఇప్పుడు ఈ సినిమాకి ఏకంగా ప్రొడ్యూసర్ అయిపోయారు డైరెక్టర్తో పాటు. సో ఈరోజు ఇంటర్నేషనల్తో కలిసి, వాళ్ళతో కలిసి ఈయన వేదాశ్వ క్రియేషన్స్ వాళ్ళ అమ్మాయి పేరుతో బ్యానర్ పెట్టి ఆయనే లైన్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా సమర్పించడం జరుగుతుంది. సో ఇందాక మీరు అన్నారు క్రమశిక్షణ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి. మీరు ఏమనుకోనంటే ఒక్క విషయం అడుగుతా, మీరు ఇప్పటికీ కూడా తెల్లవారుజామున 3:30కి లేస్తారంట, అసలు అంత పొద్దున్న లేచి ఏం చేస్తారు సార్? ఒకటేంటంటే నా డైలాగులు, సినిమాలో నాకున్న లౌడ్ అంటే హ్యూజ్ ఇమేజు, దాన్ని కీపప్ చేసుకోవాలంటే మేము తగు జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్తలని కాదు, నాకు మెయిన్గా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్ ఏ విషయంలో అయినా సరే. పొద్దున్న లేవడం కూడా అది నాన్నగారు, ఆయన పొద్దున్న 3-3:30 లేవడం, అదే అలాగే ఎక్సర్సైజ్ చేసుకోవడం ఆయన, అలాగే అవే నేను తూచా తప్పకుండా పాటిస్తాను. అలాగే పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటాను, ఒక గంట బావు గంటన్నర
అలాగే దాన్ని బట్టి పూజ ఉంటుంది నాకు, రోజు ఒక గంటన్నర గంట 45 నిమిషాలు పూజ ఉంటుంది నాకు. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళంతా లేవక ముందు పూర్తి చేసుకుంటాను, ఎందుకంటే ఇదే పని కాదు నాకు, లేకపోతే నేను ఏదైనా నాకేంటంటే నా ఒక మనిషిని. సో నేను నా కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళకి నా తోడు కూడా చాలా అవసరం. సో వీళ్ళందరూ లేవకముందు నా అన్ని పని పూర్తి చేసుకుని వాళ్ళ కోసం నేను సమయం కేటాయిస్తాను. దాని తర్వాత నాకు ఏ పని ఉంటే ఆ రోజు షూటింగ్ ఉంటే షూటింగ్కి, లేదంటే అవసరమైతే ఒక బసవతారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళడం, లేదంటే మా నియోజకవర్గానికి సంబంధించింది లేదా మా పార్టీకి సంబంధించిన విషయాలన్నింటిలోనూ కరెక్ట్గా నేను వాటి కోసం సమయం కేటాయించడం, నాకు కోసం నేను ఆ 3 గంటలు ఏదో నా కోసం నేను స్పెండ్ చేస్తాను. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు డిక్టేటర్, ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా నాకు ఒక విషయం అనిపిస్తుంది, మీరు ఈ సినిమాలో ఇంతకు ముందు కంటే కొంచెం యంగ్గా కనిపిస్తున్నారు. ఏం చేశారు? వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ దిస్? పెద్ద పాత్రకి నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హోంవర్క్ అంటూ నేను ఇప్పుడు చేయను. నాకు ఆ పాత్ర ఇన్స్పైర్ చేస్తుంది. నాకు కాకతాళీయంగా లేకపోతే యాదృచ్ఛికంగా అది జనరల్గా బాడీ మోల్డింగ్ అనేది జనరల్గా అవుతుంటుంది. ఇప్పుడు నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. సమరసింహారెడ్డి ఉంది, దాంట్లోనే అబ్బులి పాత్ర ఉంది, లేకపోతే ఈ పాత్ర ఉంది, అక్కడేమో లావుగా బుగ్గల బోర్లాగా అబ్బులి పాత్రలో ఏంటంటే మరి ఆ పాత్రకి లేకపోతే ఒరిజినల్ సమరసింహారెడ్డి గెటప్కి నేను తీసుకున్న నియమనిష్టాలన్నీ ఒకటే. కాకపోతే పాత్రలో కూడా అది ఒక వరం. మనకే అనిపిస్తుంది ఈ పాత్రలాగా అనిపించాలి, అలాగ అనిపించాలి. ఇప్పుడు గెటప్పే డిఫరెంట్గా ఉంది, విగ్ అంతా కూడా చాలా డిఫరెంట్, చాలా స్టైలిష్గా కూడా ఉన్నారు ఈ సినిమాలో. సో పాత్ర కూడా అటువంటిది. బ్రహ్మాండ చూస్తారు సినిమా, చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. బిగ్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్, ఎందుకంటే మెయిన్గా బిజినెస్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాం సినిమాలో. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చుని మన పామర్లు, ఓహో ఆ ప్రధానమంత్రి లేకపోతే మన మిగతా మంత్రి మండలి వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. నిజంగా చెప్పాలంటే దేశాన్ని కూడా పరిపాలిస్తుంది మెయిన్గా ఈ బ్యూరోక్రాట్స్. సో దాంట్లో ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద కథ అల్లడం జరిగింది. అలాగే ఎలా ఈ ఆర్థిక వ్యవస్థను ఒక మనిషి శాసిస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థే కాకుండా ఇక కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. అంటే మాకు కొంచెం ట్రైలర్ చూడడానికి కొద్దిగా అనిపించింది ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, మాస్ ప్రేక్షకులకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, పంచ్ డైలాగులు ఉన్నాయి. సో మొత్తానికి ఒక మంచి విస్తర్లో అన్ని వడ్డించిన భోజనాన్ని తీసుకెళ్లి సంక్రాంతికి అలా వాళ్ళ ముందు పెడుతున్నారు మీరు ప్రేక్షకులకి ఈ సంవత్సరం మాత్రం. అంటే అన్నీ ఉండాలండి. సినిమా ఏంటంటే మేము నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం. జనరల్గా ఆడియన్స్ థియేటర్కి వస్తారు, వాళ్ళు ఎంత రేటు ఉన్నా కూడా. నాకు ఒక అడ్వాంటేజ్ అంటే నాకు ఇప్పుడు అదే చెప్తా, మాకు పైరసీ గిరిసి నేనే పట్టించుకొని ఎప్పుడు చాలా మంది ఏం మాట, ఎందుకంటే బాలకృష్ణ సినిమాలంటే జనం థియేటర్కి వచ్చి చూడాలి, ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళకి. మామూలుగా ఈ పైరట్ గ్యాసెస్ అవన్నీ మల్టీప్లెక్స్తో కూడా అసలు చప్పట్లు, ఈలలు, కాగితాలు విసిరేయడాలు తీసుకొచ్చిన సంస్కృతి మా సినిమాలతోనే. సింహం ఉంది, లెజెండ్ ఉంది, ఫస్ట్ టైం మల్టీప్లెక్స్లో కూడా జనం కేకలు, అరుపులు, డబ్బులు వేయడం, స్క్రీన్ మీద కాగితాలు విసరడం, ఇవన్నీ తీసుకొచ్చిందంటే మా సినిమానే. సో డెఫినెట్గా నాకు ఎప్పుడు డోకా లేదు, నాకు దాని బట్టి పట్టించుకోండి. ఎందుకంటే నా సినిమాలు జనం ఇంట్లో కూర్చుని అలా చూస్తే ఆ మజా ఉండదు మా వాళ్ళకి, నా ఫ్యాన్స్కి లేకపోతే నా ప్రేక్షకులకి. వాడు థియేటర్కి రావాల్సిందే, జనాలు వాళ్ళు ఎంజాయ్ వాడుతూ చూడాల్సిందే. 70mm స్క్రీన్ మీద అలా మిమ్మల్ని పట్టించుకోను. సో మళ్ళీ ఈ సినిమాలో కూడా అంజలితో మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. సో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, సోనాల్ చౌహాన్ మళ్ళీ లెజెండ్ హిట్ కాంబినేషన్, తర్వాత మళ్ళీ అంజలి. సో నారీ నడుమ మురారి మళ్ళీ ఎలా అనిపించింది సార్ ఇద్దరితో యాక్ట్ చేయడం? మళ్ళీ సోనాల్ చౌహాన్ చేస్తున్నాను, వెరీ ప్రొఫెషనల్. అండ్ నాకు ఒకటి ఏంటంటే వీళ్ళు యంగ్స్టర్స్, వీళ్ళు ఆర్టిస్ట్, కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు ఆర్టిస్టులు, అఫ్కోర్స్ వాళ్ళు అవసరమైతే వాళ్ళకి చెప్తాం, వాడు తలుపు తట్టి అవకాశం వాళ్ళు ఉపయోగించుకుంటే ఓకే. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొందరు అడగడం జరిగింది, సమరసింహారెడ్డి కానివ్వండి లేకపోతే నరసింహానాయుడు కానివ్వండి, కొందరు అడగడం జరిగింది ఆ పాత్రలు వాళ్ళైతే బాగుంటారని, బట్ వాళ్ళ అవకాశం మిస్ చేసుకున్నారు. సో అలాగా ఏదేమైనా ఒక కొత్త వాళ్ళు రావడం, అవకాశాలు పోవడం, వాళ్ళకి పోవడం వాళ్ళ దురదృష్టం, ఒకటి అదృష్టం. కొత్త వాళ్ళు రావడం, వాళ్ళకి మంచి పేరు రావడం. నా సినిమాలు ఎప్పుడూ హీరోయిన్స్ కూడా ఒక మంచి పేరు వస్తుంది పెద్ద సినిమాలు. ఇప్పుడు నేను శ్రీరామరాజ్యం చెప్పినట్టే, ఇప్పుడు ఆమె లేకపోతే సినిమాలు లేదన్నా నేను, ఎందుకంటే కాస్టింగ్ అంత కష్టపడి నేను 2.5 గంటలు మేకప్ వేసుకు ఏదో పౌరాణికాలు చేయాలన్న ఇది నాకు ఉంది, కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై క్యారియర్, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎనీ రిస్క్. రాణా ఉంది, రాణాలో సిస్టర్ అనుకున్నాను, ఒక ఆర్టిస్ట్ అనుకున్నాను,
మరి వాళ్ళేమో సిస్టరా అయ్యో అన్న లెవెల్లో మాట్లాడారు. అదంటే అది బూతులా మాట్లాడారు. నాన్నగారు సావిత్రి గారు మరి ఆయన మంచి బ్రహ్మాండమైన టాప్ పేరు వాళ్ళది. అలాంటి వాళ్ళు రక్త సంబంధం చేశారు. ఎటువంటి సినిమా వాళ్ళ అన్న చెల్లెలకి ఒక ప్రతీకగా మిగిలిపోయింది ఆ సినిమా. ఆయన సినిమా అయితేనేమి, నా సినిమా ముద్దులమావ అయితేనేమి అలా. సో అలా వేరే వాళ్ళు చేయడం జరిగింది. అఫ్కోర్స్ అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, కానీ అది ఉంటుంది కొంచెం వెళ్తి. అరే వాళ్ళు చేస్తుంటే ఇంకెక్కడికి వెళ్ళింది సినిమా అని. సో అలాగా సోనాల్ చౌహాన్ వాళ్ళు ఏంటంటే నమ్మకం, నా మీద నమ్మకం. నా కథ కూడా వినరు నేను చెప్తే. ఓ మా బాల ఫోన్ చేశాడు, ఓకే వీఆర్ రెడీ, ఎన్ని డేట్స్ ఎంత ఎన్ని రోజులు కావాలి, అసలు అవుట్ ఆఫ్ ద వే కూడా వెళ్ళి అవతల వాళ్ళు డేట్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఇచ్చే అండర్స్టాండింగ్, అది మెయిన్. అంటే నా మీద నమ్మకం. అలాగే లెజెండ్లో చేయడం జరిగింది. ఆ అమ్మాయి మంచి గుర్తింపు వచ్చింది. అమ్మాయికి అంజలి మాకు అచ్చమైన మన పదార్థాల తెలుగు అమ్మాయి. మనకి అసలే చాలా కరువు అయ్యారు ఇప్పుడు. తెలుగు అమ్మాయి లేరని చెప్పచ్చు, కరువే కాదు 1% కూడా లేరు. అటువంటి తరుణంలో ఒక సావిత్రి గారి లాగా నేను చూసింది. మంచి చాలా టాలెంట్ ఉంది అమ్మాయిలో. అండ్ ఈ సినిమాని కాదు, ఈ సినిమా కాకుండానే అమ్మాయికి ప్రత్యేకమైన ఒక ఇమేజ్ ఉంది. ఈ సినిమాతో ఇంకా మంచి ఇంకో మలుపు. అది కూడా డెఫినెట్గా మా మీద నమ్మకంతో అటు కథ ప్లస్ ఇటు నా సినిమాలో ఉన్న హీరోయిన్స్కి గుర్తింపు, అలాగే అటు రైటర్స్ కోన గారు కానివ్వండి, వాళ్ళందరి మీద కూడా నా నమ్మకంతో చేయడం జరిగింది. చాలా వెరీ బబ్లీ టైప్ అమ్మాయి, కొంచెం ఎక్కువ అలాగే లొల్ల బాగుతూ ఉంటుంది లొకేషన్స్లో. డైలాగులు కానప్పుడు కూడా అదే అనుకున్నాం కూడా. ఇద్దరం కలుస్తున్నాం, ఇద్దరిని శ్రీవాస్ డైరెక్ట్ చేయాలని నేను అన్నాను. ఆ అమ్మాయిని పూర్తిగా అర్థం చేసుకున్నాక ఈ ఒక్కటే నన్నే కంట్రోల్ చేయడం కష్టం, ఇప్పుడు ఇద్దరు కంట్రోల్ చేయాలి రింగ్ మాస్టర్ అని నేను అవుతూ ఎప్పుడు షూటింగ్ మొదలు కాకముందే అన్నా శ్రీవాస్, ఇప్పుడు ఇద్దరు కంట్రోల్ చేయాలి నువ్వు, నన్నే కాదు ఇప్పుడు అమ్మాయిని కూడా కంట్రోల్ చేయాలని. చాలా బాగా సరదాగా మమేకం అయిపోయి టీం అందరితో యూనిట్ వాళ్ళతో, ప్లస్ పాత్ర చాలా ప్రొఫెషనల్. చెప్పిని డైరెక్టర్ గారు చెప్పిన అయినా కావచ్చు, చెప్పిన సూచనలు కావచ్చు, లేకపోతే నేను కూడా ఒక ఆర్టిస్ట్గా నేను కూడా ఎప్పుడైనా చెప్పిన గ్రాస్పింగ్ చాలా ఫాస్ట్ గ్రాస్పింగ్. అమ్మాయి ఏం చెప్పిన వెంటనే అది పెట్టుకుని ఇమ్మీడియట్గా దాన్ని ప్రొడ్యూస్ చేయడం, అది ఇంపార్టెంట్. ప్రొడ్యూస్ చేయడం అనేది సర్లే ఎందుకులే టైం అయిపోతుంది, ఎందుకులే టైం వేస్ట్ అవుతుందని మనం అప్పుడప్పుడు పట్టించుకోకపోవచ్చు. అలా కాకుండా టైం కూడా వాల్యూ ఇస్తూ చెప్పినవి వెంటనే వాటి సూచనలు పాటిస్తూ వాటిని ఆచరణలో పెట్టి చాలా అద్భుతంగా మళ్ళీ మంచి మహానటి కూడా అవుతుంది తప్పకుండా. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా.